తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎవరు ఎన్ని సంఘాలు పెట్టుకున్నా బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే ఆర్గనైజేషన్ చాలా పెద్ద సంఘంగా ఉన్నటువంటి సంఘం. మీ అందరికీ తెలుసు ఆ విషయం. కల్వర్ టెంపుల్ సతీష్ గారు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. దాదాపు ఆ టైంలో భారతదేశానికి సంబంధించిన పాస్టర్స్ అందరూ కూడా, పేరు మోసినటువంటి దేవుని సేవకులందరూ కూడా కలిసి ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు ఆ సభా వేదిక మీద నుంచి సతీష్ గారు చెప్పిన మాట ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేశంలో క్రైస్తవులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానివ్వండి, మంచైనా చెడైనా బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్గనైజేషన్ పెద్దన్న పాత్రను పోషిస్తుంది, మేమందరం అండగా ఉంటామని చెప్పారు. నేను ఇవాళ కల్వర్ టెంపుల్ దైవజనులు సతీష్ అన్నకి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటా ఉన్నా. అన్న, భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాదిలో మాత్రమే ఈ దాడులు జరిగేవి, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను తగలబెడుతున్నారు, బైబిల్ గ్రంథాలను తగలబెడతా ఉన్నారు, సువార్త పరిచర్య కోసం బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులను పట్టుకొని దారుణంగా కొడతా ఉన్నారు. ఆడబిడ్డల్ని, క్రైస్తవ ఆడబిడ్డల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి నగ్నంగా ఊరేగించినటువంటి సందర్భాలను చూసాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలకు సాక్ష్యంగా, నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది మణిపూర్. ఛత్తీస్గఢ్లో జరిగిన గొడవలు మీకు తెలుసు, రాజస్థాన్లో జరిగిన గొడవలు మీకు తెలుసు, జార్ఖండ్లో జరుగుతున్న గొడవలు మీకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో కూడా అదే రకంగా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి. హిందువులకు ఏదైనా ఇబ్బంది కలిగితే మాట్లాడడానికి వాళ్ళకి బీజేపీ పార్టీ ఉంది, మిగిలినటువంటి మత సంస్థలు ఉన్నాయి. ముస్లిం సహోదరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే కూడా ఎంఐఎం పార్టీ లాంటి పార్టీలు రెస్పాండ్ అయ్యే పార్టీలు ఉన్నాయి. అయితే భారతదేశంలో క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించడానికి కానివ్వండి, గొంతెత్తి మాట్లాడడానికి కానివ్వండి, ఒక రకంగా ప్రభావితం చేయగలిగినటువంటి సంఘాలు ఏవి భారతదేశంలో లేవు. ఏ రాజకీయ పార్టీ కూడా క్రైస్తవులకు అండగా నిలబడలేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉంటే కొన్ని లక్షల మంది సంఘస్థులుగా ఉన్నటువంటి సంఘాల కాపర్లు ఈ విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది అన్న అభిప్రాయం మన క్రైస్తవుల్లో వ్యక్తమవుతా ఉంది. క్రైస్తవ సహోదరులు సూటిగా అడుగుతున్నారు, హిందువులను పట్టుకొని కొట్టినా, హిందువులకు సంబంధించినటువంటి ఆలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడైనా, లేకపోతే ముస్లిం సహోదరులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడైనా వాళ్ళకి సంబంధించినటువంటి మత పెద్దలందరూ సమావేశం అవుతా ఉన్నారు, కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి క్రైస్తవులకు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద పాస్టర్లు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న తలెత్తుతా ఉంది. పరిస్థితులు ఇట్లున్నాయి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే ఆర్గనైజేషన్ నిజంగా క్రైస్తవుల క్షేమం కొరకు మీ చేత ఏర్పాటు చేయబడిందని నేను కూడా నమ్ముతా ఉన్నా. మొన్న హైదరాబాద్లో మీ పుట్టినరోజు సందర్భంగా మీరు ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభ దగ్గరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వచ్చారు. అక్కడికి మీ సాక్ష్యం గురించి మాట్లాడారు, మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు, మీ పరిచయం గురించి మాట్లాడారు. ఇవాళ దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నటువంటి మీరు పెద్దన్న పాత్ర పోషించాలి అన్నది నాలాంటి ఒక సగటు దైవజనుల ఆలోచన. మీరేం చేస్తారంటే దయచేసి లీడ్ తీసుకోండి ఈ విషయంలో. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాస్టర్స్ అందరితో కూడా ఎల్బీ స్టేడియం కావచ్చు, నిజాం కాలేజ్ గ్రౌండ్ కావచ్చు, ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయండి. మీరు పిలుపునిస్తే తప్పనిసరిగా అన్ని డినామినేషన్స్ వాళ్ళు వస్తారు. వర్గ విభేదాలు లేకుండా ఏ మినిస్ట్రీ వాళ్ళైనా, వాళ్ళు హోసన మినిస్ట్రీ కావచ్చు, ఆర్సీఎం కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, లూథరన్స్ కావచ్చు, ఆ ప్రొటెస్టెంట్లు కావచ్చు, రోమన్ క్యాథలిక్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ కూడా రమ్మని చెప్పండి. దైవజనులందరికీ పిలిపివ్వండి. కొన్ని లక్షల మంది వస్తారు. ఆ వేదిక మీద రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు క్రైస్తవుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు, పాస్టర్స్ను పట్టుకొని ఎందుకు కొడుతున్నారు, బైబిల్ ఎందుకు తగలబెడుతున్నారు, మరి గురించి, క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మల గురించి, తండ్రి అయిన దేవుని గురించి ఎందుకు దూషిస్తున్నారు, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, హిందుత్వవాదులు పెట్టుకుని యూట్యూబ్ ఛానల్స్ ఇంత వల్గర్ గా మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, క్రైస్తవుల జుట్లు పట్టుకొని ఎందుకు లాగుతున్నారు, ఎక్కడికెక్కడ క్రైస్తవులను కొడుతున్నారు, సువార్త పరిచర్యకు వెళ్లకుండా మనం బ్రతకలేం.
ఎందుకంటే సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించమని ప్రభువు చెప్పారు. మనం అక్కడికి వెళ్ళగానే జాంబీ వైరస్ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చినట్లుగా ఎవరో ఒకడు వచ్చేస్తున్నాడు రోడ్డు మీదకి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తున్నాడు, లేకపోతే గిన్నెలు పట్టుకొని జై శ్రీరామ్ అనుకుంటూ కొడుతున్నారు. అరే బాబు, భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ మత స్వేచ్ఛ హక్కు ఉంది, ఎవరైనా ఎవరికి నచ్చిన మతాన్ని అయినా ప్రకటించుకోవచ్చు అని చెప్పి మనం అడుగుతూ ఉంటే వాడు జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని కేకలు పెడుతున్నాడు. వాడు వినట్లేదు, వాడే గొడవ చేస్తున్నాడు, వాడే దాడి చేస్తున్నాడు, వాడే ఎదురు కంప్లైంట్ పెడుతున్నాడు. మరి ఒక్క పార్టీ మాట్లాడదు మన గురించి. ఆ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, బీజేపీ పార్టీ మాట్లాడదు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు. ఏ పార్టీ మాట్లాడినప్పుడు మనం అందరం కలిసి ఏదైనా యాక్షన్ ప్లాన్ రూపొందించకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో దయచేసి ఒకసారి ఆలోచించండి. తెలంగాణ వాళ్ళ పాస్టర్స్ అందరినీ కలిపి హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి సతీష్ అన్న. ఆంధ్రాలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరినీ పిలిచి విజయవాడలో భారీ ఎత్తున కొన్ని లక్షల మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. ఎందుకు రారు? పాస్టర్స్ వస్తారు. ఏం జరుగుతుందో ప్రతి పాస్టర్కి తెలిసి వాళ్ళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత TV9 లో చూపించాల్సిన అవసరంలా, NTVలో చూపించాల్సిన అవసరంలా, సాక్షి ఛానల్లో చూపించాల్సిన అవసరంలా, ఏం జరుగుతుందో మనకి తెలుసు. SV యూనివర్సిటీలో యూనివర్సిటీ ప్రొఫెసర్ని కొట్టిన పరిస్థితి మనం చూసాం. మంచిర్యాల్లో ఇంగ్లీష్ టీచర్ని సస్పెండ్ చేసిన పరిస్థితిని చూసాం. వరంగల్లో హసనపర్తిలో గురుకుల కళాశాలలో క్రైస్తవ విద్యార్థినీలను పట్టుకొని కొట్టిన పరిస్థితిని చూసాం. శ్రీకాకుళంలో ఏకంగా హాస్పిటల్ యాజమాన్యాన్ని పట్టుకొని కొట్టారు క్రిస్మస్ వేడుకలు జరుగుతుంటే. ఇది క్రిస్మస్ సీజన్. అన్ని చోట్ల క్రిస్మస్ క్యారల్స్ జరుగుతాయి, అన్ని చోట్ల క్రిస్మస్ మీటింగ్స్ జరుగుతాయి, విశ్వాసుల ఇళ్లలో కూడా క్రిస్మస్ మీటింగ్స్ జరుగుతాయి. డైరెక్ట్ గా ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారు. ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. నేను చెప్తే కనీసం పోలీసులు వినట్లా, కానిస్టేబుల్ SI కూడా వినట్లా. కానీ మీరు పిలిస్తే ముఖ్యమంత్రి కూడా వస్తాడు. చూడండి, మీరు పుట్టినరోజు నాడు ముఖ్యమంత్రిని ఎలా పిలిచారో అలాగే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఉద్దేశిస్తూ పాస్టర్స్ అందరూ కలిసి, పెద్ద పెద్ద పాస్టర్స్ అంతా కూడా నాయకత్వం తీసుకొని ఒక మీటింగ్ కి కాల్ఫర్ చేయండి. తెలంగాణలో, ఆంధ్రాలో ఒక మీటింగ్ కాల్ఫర్ చేయండి. ఇప్పుడు సతీష్ అన్న మాత్రమే కాదు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు రావాలి, స్టీఫెన్ పాల్ రావాలి, శామ్యుల్ పట్టా రావాలి, ఐజాక్ పాస్టర్ రావాలి, జయచరణమ్మ రావాలి. పాస్టర్స్ అందరూ కూడా, దైవజనులు అందరూ కూడా, జయశీలం శ్యామకృష్ణ రావాలి, అనిల్ రావాలి. అందరూ కలిసి క్రైస్తవ సంఘం క్షేమం నిజంగా మీరు కోరుకుంటుంటే మీరందరూ కూడా క్రైస్తవుల మీద ఈ దాడులు ఏంటి, ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎందుకని క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు క్రైస్తవుల వాహనాలను బద్దలు కొడుతున్నారు, ఎందుకని చెప్పి ఎక్కడ పడితే ఎక్కడ బహిరంగ సభ, క్రైస్తవులకు సంబంధించిన బహిరంగ సభలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి జయశ్రీరామని కేకలు పెడుతున్నారు. ఇది ఏం పద్ధతి అని అడగండి. మేము వస్తాం, ఎంత దూరం వెళ్దామో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నాలాంటి ఒక వ్యక్తి ఏం చేయగలుగుతాడు? నేను చెప్తే ఎవరింటాడు? జరుగుతున్న విషయాన్ని ఇలా జరుగుతుంది అని చెప్పగలం, ఓ సదస్సులో లేకపోతే చిన్న సభలో పెట్టగలం. కానీ లక్షల మందిని కదిలించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు కదా. అంత ఆర్థిక స్థితి మాకు లేదు, అంత రాజకీయ పలుకుబడి మాకు లేదు, అంత సంఘాలు మాకు లేవు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఈ స్థితిలో మీరు ఉన్నారు కనుక దయచేసి మోషేలాగా నాయకత్వం వహించండి, ఏలియాలాగా నాయకత్వం వహించండి. సంఘ కాపరులారా, మీ దగ్గరకు వస్తున్నటువంటి సంఘాలను చూపించడమే కాదు, ఆ సంఘానికి కష్టం వచ్చినప్పుడు మంచి కాపరులాగా మీరు ఈ సంఘాలన్నిటి తరపున మీరు నిలబడండి. బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆర్గనైజేషన్ నిజంగా ఇది క్రైస్తవ సంఘ క్షేమం కోసమే మీరు ఏర్పాటు చేస్తే మీరందరూ కూడా మీటింగ్ కాల్ఫర్ చేయండి. నేను కూడా సతీష్ అన్న మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నా, ప్రవీణ్ అన్న, శ్యామ్ కిషోర్ అన్న, స్టీఫెన్ పాల్ అన్న, దయచేసి అమ్మ జయచరణ్ గారు మీరు మాట్లాడండి. మీరు రావాలి ఖచ్చితంగా బయటికి. మన కష్టం ఏంటో ప్రభుత్వానికి తెలియజెప్పాలి. ఎంత జరుగుతుంటే కూడా ఏమీ తెలిసి తెలియనట్లుగా ఉన్నారు. అరే, ప్రధానమంత్రి హిందువే, రాష్ట్రపతి హిందువే, ముఖ్యమంత్రులు హిందువులే, మంత్రులు హిందువులే, ఎంపీలు హిందువులే, ఎమ్మెల్యేలు హిందువులే, పంచాయతీ సర్పంచులు హిందువులే, వార్డు మెంబర్లు హిందువులే, గ్రామ కమిటీలు హిందువులే, IASలు IPSలు హిందువులే, MROలు RDOలు హిందువులే, జడ్జిలు హిందువులే. ఇంకెంత చావాలా? టీవీ ఛానల్స్ హిందువుల చేతుల్లోనే ఉన్నాయి, పత్రికలు హిందువుల చేతుల్లోనే ఉన్నాయి, పరిశ్రమలు హిందువుల చేతుల్లోనే ఉన్నాయి, అధికారం భూములు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఇంకా సంఘం సూటిగా అడుగుతున్నారు. అదే మమ్మల్ని పట్టుకొని కొడుతుంటే మీ పెద్ద పాస్టర్లు ఎందుకు మాట్లాడరు అని అడుగుతున్నారు. మనం మాట్లాడాలా వద్దా? ఒకప్పుడు సైకిల్ మీద తిరిగాం, ఖాళీ నడకలు తిరిగి సేవ చేశాం. ఈరోజు వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు డబ్బు సంఘం ఇచ్చింది మనకి. ఈరోజు మనం తింటున్న ప్రతి మెతుకు మీద క్రైస్తవుల పేరు రాయబడింది, క్రీస్తు పేరు రాయబడింది. ఇవాళ యేసు క్రీస్తు ప్రభు ఎంత దూషించబడతా ఉంటే
నోరు తెచ్చి ఒక్క మాట మాట్లాడడానికి కూడా భయపడితే ఇది స్వార్థం కాదా? క్రైస్తవ ఉద్యోగస్తుల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. క్రైస్తవ ఉద్యోగస్తులు బిక్కుబిక్కుమనుకుంటా బ్రతుకుతూ ఉన్నారు. ఇవాళ గ్రామ స్థాయిలో పల్లెటూరులో సేవ చేస్తున్నటువంటి పాస్టర్స్ ని పట్టుకొని కొడుతున్నారు, కొట్టి స్టేషన్లకి ఇడ్చుకొని వెళ్తున్నారు. ప్రార్థనా మందిరాలకి పర్మిషన్ లేదని చెప్పి ప్రార్థనా మందిరాల లోపలికి వచ్చి దాడి చేస్తా ఉన్నారు. ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మంచి కాపరి తన సంఘం కోసం, తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు అని. ఇవాళ ఏ కష్టం వచ్చినా మనం సంఘం మీద ఆధారపడతాం. ఏ అవసరం వచ్చినా సంఘానికి చెప్తాం. ఒక టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయండి అని సంఘాన్ని అడుగుతాం. వాగ్దాన స్థలం కొంటున్నా మందిరం కట్టడానికి సపోర్ట్ చేయండి అని సంఘాన్ని అడుగుతాం. పరిచయలో తిరగడానికి ఒక కారు కావాలని సంఘాన్ని అడుగుతాం. వేరే దేశానికి సువార్త ప్రకటించడానికి వెళుతున్నామని సంఘాన్ని అడుగుతాం. ఇక్కడ చర్చి కట్టాలి అని చెప్పి సంఘాన్ని అడుగుతాం. సౌండ్ సిస్టమ్ కావాలంటే సంఘాన్ని అడుగుతాం. ఓ మీటింగ్ పెట్టాలంటే సంఘాన్ని అడుగుతాం. అప్పుడు మనం ఏమి గదిలో కూర్చొని ఏసయ్యా సాయం చేయను ఆయన అనగానే కట్లొచ్చి పడుతున్నాయా? ఏమన్నా లేదు కదా. మరి వాళ్ళ సంఘాన్ని పట్టుకొని కొడుతుంటే, సంఘం చేడుస్తుంటే, అనేక చోట్ల విచ్చలవిడిగా సంఘం మీద దాడులు జరుగుతుంటే దేవుడే చూసుకుంటాడు అని చెప్పడం ఎంత దౌర్భాగ్యం అసలు, ఎంత దారుణం అసలు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఏడుస్తుంటే దేవుడే చూసుకుంటాడు అని మోషే హోరేబు దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయాడా? మోషే నాయకత్వం వహించలేదా దేవుడు చెప్పినప్పుడు? యెజెబెలు పద్ధతి సరిగా లేనప్పుడు, ఆహా పద్ధతి సరిగా లేనప్పుడు ఏలియా నాయకత్వం వహించలేదా? సంఘం మీద దాడులు జరిగేటప్పుడు కావచ్చు, లేకపోతే సంఘంలో ఏమైనా తప్పుడు బాధలు వచ్చినప్పుడు కావచ్చు, అపోస్తులందరూ ఒక చోట చేరి ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేదా? ఇవాళ సంఘ కాపరులుగా మన మీద బాధ్యత ఉంది. ఇవాళ మనం వేరే వాళ్ళు అందడం వల్ల ఏ ప్రయోజనం లేదు. రాబోయే రోజుల్లో సంఘం మీద ఇంకా పెద్ద ఎత్తున దాడులు జరగబోతా ఉన్నాయి. ఇవాళ ఆర్థికంగా బలం కలిగి, పెద్ద పెద్ద సంఘాలు కలిగి, ముఖ్యమంత్రులతో, ప్రధానమంత్రులతో స్నేహాలు కలిగిన దైవజనులందరూ కూడా ఒక్క వేదిక మీదకి రావాలి. వన్నెస్ పేరుతో పాటలు పాడడానికి ఒక చోటకి రావడం కాదు. వన్నెస్ పేరుతో భోజనాలు చేయడానికి ఒక హోటల్లో కలవడం కాదు. వన్నెస్ పేరుతో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఆపేందుకు ఆ దిశగా మనం అందరం ఒక చోటికి రావాలి. మీకు ఆ బాధ్యత ఉంది, ఆ భారం కూడా మీలో ఉండాలి. ఒకవేళ మీరు కానీ రాకపోతే మొర్దుకై ఎస్తేరుతో చెప్పినట్లుగా చెప్తున్నాను, దేవుడు మరొకరిని లేవనెత్తుకుంటాడు, సంఘాన్ని కాపాడుకుంటాడు. శ్రమలు వస్తాయి, కానీ ఏ కారణం లేకుండానే శ్రమ పడుతున్నారు ఇక్కడ క్రైస్తవులు. ఏ కారణం లేకుండానే హింసించబడతా ఉన్నారు, ఏ తప్పు చేయకుండానే. వాళ్ళకి మనం అండగా నిలబడాలి. సతీష్ అన్న దయచేసి బాడీ ఆఫ్ క్రైస్ట్ నాయకులందరూ కూడా ముందుకు రావాలి. పెద్ద పెద్ద పాస్టర్స్ అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. సంఘాన్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో చూపించండి. సంఘంలో ఉన్న విశ్వాసుల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో చూపించండి. సువార్త పట్ల మీకు ఎంత భారం ఉందో చూపించండి. సువార్త పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో చూపించండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి పరిచయం చేస్తున్న వాళ్ళని కొడుతున్నారు, జైళ్లలో పెడుతున్నారు, మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకొని వచ్చారు, రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు. క్రైస్తవులు ఈ భారతదేశంలో ఉండడానికి వీల్లేదంటున్నారు. క్రైస్తవుల్ని ముస్లింస్ ఊచకోత కోస్తామంటున్నారు. ఓపెన్ గా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇవాళ నాకేం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా. చిరంజీవి గారు రామ్ చరణ్ పరిచయం చేసినట్లు, పవన్ కళ్యాణ్ గారు అఖిలాన్ని పరిచయం చేసినట్లు, బాలకృష్ణ గారు మోక్షజ్ఞాన్ని పరిచయం చేసినట్లు, మీరు మీ కొడుకుని, నేను నా కూతుర్ని పరిచయం చేయడానికి ఇదేమన్నా సెలబ్రిటీ సినీ ఫీల్డ్ లో ఇదే ఉన్నా. తరతరాలకి సరిపడి సంపాదించాను, నేను బతుకుతాను, నా పిల్లలు బతుకుతారు, రాజుల్లాగా బతుకుతారు, ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకుని తిరగడానికి. సేవ ఇది. బాధ్యతల నుంచి పారిపోవద్దు. మీ స్వార్థానికి ఏదైనా జరిగితే రేపు మమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అన్న భయాలతో పారిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు కోసం నిజంగా శ్రమలో నిలబడాల్సినటువంటి బాధ్యత మనకుంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ నిలవబడతారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. మీరు చూడండి, రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి ఆ దాడులు చూపించడానికి మా దగ్గర కనీసం ఒక టచ్ స్క్రీన్ టీవీలు కూడా లేవు మా దగ్గర. కానీ మీరు అనుకుంటే అన్ని టీవీ ఛానల్స్ కూడా ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ చూపించగలవు. మీకు ఆ కెపాసిటీ ఇచ్చాడు దేవుడు, మీకు ఆ బలాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ సమృద్ధిని ఇచ్చాడు దేవుడు. ఎవరిని ఒక రూపాయి ఇవ్వమని అడగకుండానే దేశ పరిస్థితిని మొత్తం మార్చగలిగినంత సంపదని దేవుడు వాళ్ళ పెద్ద పాస్టర్ల చేతికి ఇచ్చాడు. ముందుకు రండి, దయచేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీరందరూ ముందుకు వస్తారని ప్రభువు నాలో ఉంచిన భారాన్ని బట్టి అడుగుతున్నాను. ఒకవేళ మీరు ముందుకు రాకపోతే క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ చావోరేవో తేల్చుకోవడానికి ఇక సిద్ధమవుతుంది. మాకున్న బలం తక్కువ. ఎదురుగా గొల్లియాత్ నిలబడ్డట్లు హిందుత్వవాదులు నిలబడ్డారు. ఇవాళ దావీదు ఉన్నట్లుగా క్రైస్తవులు, ముస్లింలు, దళితులు ఉన్నారు.
శక్తి చాలదు. కానీ ఎవరు రాకపోతే రాజ్యాన్ని పరిపాలించే సౌలు కొట్లాడాలి అసలు గొలియాతుతో. కానీ వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు. రొట్టెలు ఇవ్వడానికి వచ్చిన దావీదు నిలబడ్డట్లుగా నాలాంటి వాళ్ళు నిలబడాల్సి ఉంటుంది. చేతిలో మా దగ్గర ఏమీ లేకపోయినా చిన్న గులకరాయితో దేవుడు యుద్ధాన్ని జయించే శక్తిని మాకు ఇస్తాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మంచి మనసుతో చెప్తున్నాను. సతీష్ అన్న, జాన్ వెస్లీ అన్న, బెల్లంపల్లి ప్రవీణ్ అన్న, స్టీఫెన్ పాల్ అన్న, దయచేసి మీరందరూ ముందుకు రావాలి. వచ్చి నాయకత్వం వహించాలి. కాదు కూడదు అని చెప్పి మా స్వార్థాన్ని మేము వరకు చూసుకుంటాం, మీకేదైనా కష్టం వస్తే దేవుడే చూసుకుంటాడని చెప్పి తప్పించుకుంటాం అని అంటే మాత్రం వీళ్ళని టార్గెట్ చేసినట్లుగానే రేపు మిమ్మల్ని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు. చివరికి ఆ సమస్య మీ దాకా వచ్చింది, మిమ్మల్ని కూడా పట్టుకొని కొడతారు వాళ్ళు. అప్పుడు మీరు కేకలు పెట్టా ఎవడు రాని విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చూద్దాం ఎంతవరకు పోతుందో. మీరు రెస్పాండ్ అవుతారని నేను చూస్తున్నాను. ఎవరు రెస్పాండ్ కాకపోతే ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో మేము ఈ కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.